ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం అంతట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి గడియల వరకు మనందరం కాపాడు. మన జీవితంలో పొరపాటు చేయకుండా ఎవరన్నా ఉన్నారా? పొరపాటు చేయకుండా ఎవరన్నా ఉన్నారా? మొట్టమొదటిగా మనం గమనించాలి. ఒకవేళ మనం పొరపాటు చేస్తే ఏం చేయాలి? మన జీవితంలో మనం పొరపాటు చేయలేదు అని చెప్పడానికి మన నోరు రాదు. ఎందుకంటే వీఆర్ మేకింగ్ ఎవ్రీడే మిస్టేక్, ఎవ్రీడే. అందుకొరకే ఒప్పుకోవాలి. మనం ఏం ఒప్పుకోలు ఎందుకున్నదంటే మన జీవితంలో తప్పు చేయకుండా సరిగా ఉండాలని ప్రభువు కోరుతున్నాను. చూడండి, ఒక మాట చదువుకుందాము. సామెతలు 28వ అధ్యాయము, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దయచేసి గమనించి అర్థపూర్వకంగా మనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎప్పుడైతే మనము తప్పితాలను ఒప్పుకొని విడిచిపెడితేనే మనం కనికరం పొందుతాం. విడిచిపెట్టకుండా నువ్వు ఆరాధన చెయ్యి, నీ బల్ల తీసుకో, నువ్వేం చేసినా కానీ కూడా వ్యర్థం. మొట్టమొదటిగా మన జీవితంలో సంవత్సరం చివరగున నెక్స్ట్ ఇయర్ మనము పొరపాటు చేయకుండా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. ఇంకెన్ని గంటలు ఉన్నది? మనకు 226 సంవత్సరాలు రావడానికి 2 గంటలు. 2 గంటల సమయంలో మనం ఒప్పుకొని సరి చేసుకొని మనము నూతన సంవత్సరాలలోనికి ప్రవేశిస్తే మంచిది. దయచేసి మన జీవితంలో ఎందుకు ఒప్పుకోవాలి? మనము ఎందుకు పాపం చేస్తున్నాము? మొట్టమొదటిగా మనం గమనించాలి. దయచేసి మొట్టమొదటిగా లేవీయులకు రాసిన పత్రిక 26వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదవండి గట్టిగా. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు. చూడండి, ఇక్కడ వారు నాకు విరోధముగా చేసిన అతిక్రమములను, తమ దోషములను, తమ తండ్రుల దోషములను ఒప్పుకోవాలి. మొట్టమొదట మనకు పాప దోషం ఎక్కడి నుంచి వచ్చింది? మన పితరుల నుంచే వచ్చింది. కనుక మనము వాళ్ళ దోషాలను ఒప్పుకోవాలి, మన దోషాలను కూడా ఒప్పుకొని. మొట్టమొదటిగా అది. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదవండి. యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదు. చూడండి, అదేమనగా యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఎందుకొరకు ఒప్పుకోమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు అని, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చినప్పుడు జన్మించిన నుంచి చివరి వరకు, అంతం వరకు అతనిలో ఏ పాపము, ఏ కపటము లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మన నోటితో, మన హృదయంలో నుంచి రావాలి. యేసుక్రీస్తు ప్రభువు లాగా నేను జీవిస్తాను, నేను ఒప్పుకొని
అవి వదిలిపెడతాను, మళ్ళీ తిరిగి నేను చేయనని. మనం చేసేటివి చాలా వదిలిపెట్టుకున్నాం. చేసేటివి మళ్ళా తిరిగి మనలోనికి రాకుండా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు రీతిగా మనం జీవించాలి. మూడవదిగా దయచేసి గమనించి చూడండి. మూడవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇది పెద్ద ప్రసంగం కాదు, మన జీవితంలో సరి చేసుకోవడం అంతే. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము పైనామముగా యేసుక్రీస్తు ప్రభువున మన కొరకు అప్పగించండు. ఆయనలాగా జీవించాలంటే ప్రతి నాలుక కూడా, ప్రతి ఒక్కరిది, అందరి నాలుక కూడా యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తు జీవితం మనలోనికి వచ్చినప్పుడు, మనం చేసే అతిక్రమాలు, మనం చేసే పనులన్నీ కూడా మనలో నుంచి దూరం అవుతుంది. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు. తండ్రి కుమారుని ఎట్లా హెచ్చించిండో మనల్ని కూడా కుమారుడు హెచ్చించేవానిగా ఉంటాడు. అందుకొరకే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మనము ఎల్లప్పుడూ ప్రతి ఒక్క విషయంలో నీకు చెడు కార్యము నీ తలంపులా వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువును నీలో ఒప్పుకుంటే నీ చెడు కార్యము నువ్వు చేయవు. నాలుగవదిగా చూడండి, 4వది యోహాను సువార్త 1వ అధ్యాయము, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయును. ఎప్పుడైతే మన పాపములను, మన తల్లిదండ్రుల పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు నమ్మదగిన వాడు ఎందుకంటారంటే, ఈ లోకంలో నీ వలె నా వలె జీవించి ఏ తప్పితం చేయలేదు, ఏ తప్పితం చేయడానికి కూడా ఒప్పుకోనికే ఆయన మనుషులు ఎదుట నిలవలేని నేను పొరపాటు చేసినని. ఎవరైతే నా పొరపాటు చేసినని మీలో ఎవరైనా చూపగలరా అని ఆ ప్రశ్న మనలోని కూడా రావాలి. సంఘంలో ఉన్న మన అందరం కూడా ఎలా ఉండాలంటే, ఫలాని బ్రదర్ సిస్టరు క్రీస్తులో పాపం ఒప్పుకున్న తర్వాత, ఏ పొరపాటు చేయకుండా రక్షించబడిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నప్పటి నుంచి, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పటి నుంచి నేను ఏ తప్పు చేయకుండా ఉన్నానని ఇతరులు చెప్పాలి. అందుకొరకు ప్రభువు మానవులను ప్రశ్నిస్తున్నాడు. నాలో ఏదైనా పొరపాటు ఉన్నదని మీరు చెప్పడానికి మీ నోరులు ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఎవరు కూడా నోరు తెరవలేదు కదా. ఇంకోటి ఏంటంటే, మన జీవితంలో మొట్టమొదటి మనకు చాలా కోపాలు వస్తాయి. మనం చిన్నదానికి కోపపడిపోతుంటాం. ఆ కోపము రాకుండా క్రీస్తును ఎన్నిసార్లు కూడా ఆయనను బాధించినా హింసించినా కానీ కూడా ఆయన నోటిలో నుంచి ఏ కోపం ఎక్కడ కనిపించదు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు పదే పదే తప్పిపోతుంటే చెప్తా ఉంటాడు కదా. చిన్నపిల్లలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చిన్నపిల్లల మనసు మనకు ఉండాలని చెప్తుంటాడు. మనకు ఎంతమందికి ఉన్న చిన్నపిల్లల మనసు?
ఎవరికి ఉండదు. కాబట్టి మనము క్రీస్తులాగా ఉండాలని ఒప్పుకోవాలి. మన మనసులో నుంచి రావాలి. మనసులో నుంచి వస్తేనే క్రీస్తు వలె జీవించిన వారమవుతాం. మనలో ఒక్క పొరపాటు ఉంటే కూడా దేవుణ్ణి ఎదుర్కొనలేము. క్రీస్తు యేసు ప్రభు ముందట నిలవలేము. కనుకన మనం ఒప్పుకొని పరీక్షించబడి ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ సంవత్సరంలో తెలిసి తెలియక నేనేదో పొరపాటు చేస్తే నన్ను మన్నించమని అడిగితే చాలా మంచిది. అలాగన ప్రభు కొరకు మనం జీవిస్తాం. మీకు అందరికీ వందనాలు. Let us spend in the confession time. ప్రేమ భగవంతుడు మాత నిజామ దేవా ప్రేమ కృప బంగాత్మాల కొందరు సుదృఢత ప్రభా ఇక సంవత్సరం చివరి గడియలో మమ్మల్ని వచ్చి సజీవులుగా నీ స్థుతించి ఆరాధించి మైపరిచి ఘనపరిచి ఆ యొక్క ధన్యతను నాకు మాకు ఇచ్చిన రావడానికి ఎంతో ప్రభా. ఎంతమంది ఈ దినాన్ని ఈ గడియను చూడలేకుండా ప్రభా మాకైతే ప్రభా ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన రావడానికి ఎంతో ప్రభా. మా గణుడు రాజుకు రాజు ప్రభులకు ప్రభు అత్యున్న సింహాసనపైన ఆశీర్వాద గొప్ప దేవుడు పరిశుద్ధుడు నిత్యం పూర్వవర్తన తండ్రి సర్వ సృష్టికర్తమైంది ప్రభా. మా ఇళ్ళ నీకున్న గొప్ప ప్రేమను బట్టి ఎంతో ప్రభా. ఆ యొక్క ప్రేమను కలుసులో మాకు రుజుగా బట్టి ఎంతో ప్రభా. దాసు దేవదేవుడు నా వాక్య భాగాల బట్టి ఎంతో ప్రభా. ఇక సంవత్సరం అంతట్లో ప్రభా ఇక మేము పాపలోకంలో ప్రభా అనేక శోధనలు కూడా వెళ్ళినప్పుడు ప్రభా అనేక సార్లు మేము తప్పిపోయిన వారంగా ఉన్నాం ప్రభా. సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా ప్రభా మేము ప్రభా అనేక సార్లు పడిపోయిన వారంగా ఉన్నాం ప్రభా. అయినప్పటికీ ప్రభా నీ యొక్క కరుణ వాత్సల్యత, నీ యొక్క దయా కృప కనికరాన్ని బట్టి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా మమ్మల్ని కనికరిస్తూ మమ్మల్ని మా యొక్క పాపాలను క్షమిస్తూ ప్రభా మా యొక్క దినాలను పొడిగిస్తూ వస్తున్నదా మట్టికి ఎంతో ఉన్నారు ప్రభా. అందును బట్టి ఈ గడియలో మమ్మల్ని ఉంచిందా మట్టికి ఎంతో ఉన్నారు ప్రభా. మరొకసారి ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క ఏ విధంగా అయితే ప్రభా ఇశ్రాయేలుడు ప్రభా వారి పితరుల పాపాలని గురించి, వారి పాపాల గురించి ఏ విధంగా అయితే ప్రభా వారు క్షమాపణలు కోరినారు ప్రభా. ఈ సమయంలో ప్రభా మేము కూడా ప్రభా అదే రీతిగా ప్రభా మా పితరులు, మా సంఘము, మా కుటుంబాలు, మా యొక్క వ్యక్తిగతంగా ప్రభా ప్రతి మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని మేము ముందుంచుకుంటున్నాం. సాయం దయచేయండి ప్రభా. రక్త కడిగి శుభ్రపరిచిన ప్రభా నూతనమైన రీతిలో ప్రభా మేము నూతన సంవత్సరంలో ప్రవేశించే వారికి ఉంటానికి సహాయం దయచేయండి ప్రభా. ఏ విధంగా అయితే భక్తులు 3:2 ప్రకారం ప్రభా సంవత్సరాలు జరుగుతున్నాయి ప్రభా. మా యొక్క నీ యొక్క కార్యాన్ని మాలో నూతనపరచము. నీ యొక్క కార్యాన్ని సంవత్సరాలుగా జరుగుతుండగా నీ యొక్క కార్యాన్ని మాలో తెలియజేయండి ప్రభా. తద్వారా ప్రభా మేమందరం నీ సన్నిధిలో ప్రభా నిందారహితంగా ఉన్నట్టు ప్రభా నువ్వు వచ్చినప్పుడు సిగ్గులేని భక్తులతో నేను ఎదుర్కొనే వారికి ఉంటాను సహాయం దయచేయండి ప్రభా. అటు ధన్యత మాకు దయచేయమని ఈ యొక్క సమయంలో ప్రభా ప్రతి ఒక్కర పాపాలు ప్రభా సంఘం తరపున ప్రభా సాధించబడినట్టుగా ప్రభా మరొకసారి ప్రభా నీ పాదాలు సన్నిధికి వస్తున్నాం ప్రభా. సాయం దయచేయండి. మా యొక్క ప్రతి ఒక్క పాపాన్ని రక్తంతో కడిగి శుభ్రపరచబడి మమ్మల్ని నిందారహితం ఉంచమని మేము ప్రభా నీతిమంతులుగా ప్రభా నువ్వు ఏ విధంగా అయితే ప్రభా పరిశుద్ధులుగా నా ప్రభా పరిశుద్ధతలోకి ప్రభావ ప్రవేశించలాగా ప్రభా మాకు సహాయం చేయమని, అదేవిధంగా సాతాను మన యొక్క శోధన నుంచి కూడా తప్పించమని మమ్మల్ని చేతులు కప్పించుకుంటూ మిగతా సమయాన్ని ఆశించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. For giving us this privilege once again, O Lord, to come, O Lord, to thy feet in this way, loving God. Lord, from the beginning of the year until now, you have protected each one of us. O Lord, the church at Karmel, Father, O Lord, the blessings we have bestowed, Father, are amazing, O Lord. Each family, O Lord, we all come prostrate at their feet this night, O Lord, asking thee, O Lord, to forgive our sins, Father. We confess before thee, O Lord, each one of us. We have failed many a times, Father, but you are a God who loves us from everlasting to everlasting. Thank you, O Lord. Father, at this time, I do confess my sins, Father. I am a sinner from my birth. Many times I have grieved your
heart, Father, but you are so loving. Oh Lord, I confess my sins. And Father, in the same way, oh Lord, thank you, oh Lord, for this church at Conway. Oh Lord, Sunday after Sunday for the worship service, for the ministries that are being carried out. Father, Lord, we thank thee, O Lord, for the outreach ministry, O Lord, where many tracts have been distributed. Father, we pray that many souls may come into the knowledge of Lord Jesus Christ. O Lord, we may all confess our sins, accept thee as our personal Savior. Loving God, we offer this church into thy loving kindness and care, and offer this small prayer, O Lord, in the highly exalted name of my Lord and Savior Jesus Christ. Amen.